వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటికే కల్లాల కాడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు అయితే ఏకంగా పంటని తగలబెడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే రైతులు అసలు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. సో ఓవరాల్ గా ఈరోజు 75% ధాన్యాలను కొంటామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. గతంలో 90% వరకు కొంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. 80% వరకు వడ్లు కొన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఈ రోజు వచ్చిన ఫైనల్ ఏంటంటే 75% వరకు మేము కొంటాము అని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి కొన్న ధాన్యాలపై ఎప్పటి నుంచి మరి డబ్బులు చెల్లిస్తారు, మరి 500 రూపాయలు బోనస్ కూడా వేస్తారన్న దానిపైన సో ఓవరాల్గా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఓవరాల్గా 75 ఇప్పటి వరకు ఎంతవరకు కొన్నాము, అలాగే కొన్న వాటికి 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా ఒక శుభవార్త చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కొన్న దానికైనా సరే 40-50% కొన్నారు, వాటికైతే 48 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల తెలిపారు. హైదరాబాద్లో సహచర మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ మాట్లాడారు. సిమెంట్, ఇసుక లారీలను కూడా ధాన్యం సేకరణకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన ధాన్యం కొనుగోలు కంటే ఎక్కువ కొంటున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో చివరి గింజ కొనే బాధ్యత తమదని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని స్పష్టం చేశారు. సో ఇప్పటికైనా సరే 48 గంటల్లో డబ్బులు వేసి, ఎందుకంటే రైతు భరోసా ఇప్పటి వరకు చాలా వరకు పడలే, కేవలం 2-3 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. చాలా వరకు మిత్తిలు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని పంట వేసినటువంటి పరిస్థితి. అట్లీస్ట్ ఈ డబ్బులన్నా వేసి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతులు కోరడం అనేది జరుగుతుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.